తన గృహాన్ని కట్టుకోవాలి, భర్తలు ప్రేమించాలి. శిష్యులు అంటే చిన్న బిడ్డలు ప్రేమించాలి, బిడ్డలకి శిక్ష ఇవ్వాలి. మొదటిగా అంటే శిష్యులకి నేర్పించేది టీచర్ ఎవరు? తల్లి ద్వారానే నేర్చుకుంటారు. తర్వాతే బయటలోకి వెళ్ళి గుణపాఠాలు కానీ, మోరల్ వాల్యూస్ కానీ, ఈ సమాజంలో ఎలా బతకాలో విలువలన్నీ నేర్పించేది సమాజంలోకి వెళ్ళాక బడిలో ఎలా నేర్చుకుంటారు. కానీ మొదటగా తల్లి నేర్పాలి. తల్లి ద్వారా తల్లి నేర్పించింది అది జీవితకాలం వాళ్ళకి ఎప్పటికీ ఉండిపోయే విలువలే జీవితకాలం. అదే తల్లే తప్పుడు మార్గంలోకి వెళ్తే బిడ్డలకి ఏం నేర్పుతుంది? కానీ ఈ రోజులలో మనం చూడండి, సోషల్ మీడియా వచ్చాక అనేక తల్లులు గంటలు ఫోన్లు మాట్లాడుతున్నారు. అట్లా బిడ్డలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్ పిల్లలు ఎక్కువ సార్లు ఏం చేస్తున్నారు? తల్లులు బిడ్డలకు సమయానికి తిండి పెడుతున్నారా, భర్తలకు సమయానికి ఫుడ్ పెడుతున్నారా? ఎప్పుడు ఎంతసేపు ఆ ఫోన్లలో రీల్ చూసుకుంటాము, ఫోన్లు చూడటము, ఇవే చేస్తున్నారు. అది దేవుడికి ఇష్టమైన కార్యమా? కాదు. నీ భర్తకి నీ బిడ్డలకి ఇచ్చి సమయం ఇవ్వట్లేదు. ఆ సమయం దొంగిలిస్తున్నావు కాబట్టి దేవుడికి లెక్క చెప్పుకోవాలి మనందరూ. కాబట్టి ఏ సమయం చూడదని కాలేదు. ఎందుకంటే ఈ రోజులలో ఫోన్ లేకుండా పనులు జరగట్లేదు. ఓటీపీలు అన్ని దాంట్లోనే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఫోన్. కానీ దానికి ఎంత తగు మాత్రం దేనికి అవసరానికి వాడుకోవాలి. అంతేగాని 24 గంటలు దానికి అంటే ఈ విగ్రహారాధన అంటే మనం అంటాం, నేను విగ్రహారాధన చేయట్లేదు అమ్మగారండి, నేనేం చేయలేదు. ఫోన్ పట్టుకొని 24 గంటలు ఉంటే అది ఫోన్ కూడా విగ్రహారాధనలో సమానం. అదొక విగ్రహం లాగే అయిపోయింది. 24 అది లేకుంటే నీ ప్రాణం కొట్లు అర్థం అంటే అది విగ్రహారాధన కాదు. ఏదైతే మనకి బాగా ఎక్కువగా మనకు ప్రీతి కల్పించి దేవుడి కంటే ఎక్కువ సమయం ఎంత ఒక గంట ప్రార్థన చేయమంటే నాకు బొమ్మల నొప్పులు వస్తుంది, నాకు నిద్ర వస్తుంది అంటారు. గంట రీల్స్ చూడమని అంటే చక్కగా చూస్తారా లేదా? రీల్స్ ఎంతసేపు అయినా. మరి చూడండి ఎంత దేవుడి సమయాన్ని దొంగిలిస్తున్నారు ఈ రోజులలో. మనం స్త్రీలుగా ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అనేది మనం పరిశీలించుకోవాలి. దేవుడికి ప్రతి ఉదయం లెగంలోనే మొదటి లోక సంబంధమై దానికి చూడకుండా మొదటిగా మనం నిద్ర లేచి వెంటనే మోకరించి దేవుడి సన్నిధానంలో కనీసం మనం కొద్ది సమయంలో గడపాలి. ఎంతమంది మనం ఆ కార్యం చేస్తున్నామో లేదా మనం పరీక్షించుకోవాలి. ఆ దేవుడికి మొదటిగా మనం సమయం ఇస్తే మన జీవితంలో చూడండి ఎంతో మంది నిద్రలోనే చనిపోతారు. దేవుడు మనం లేపాడంటేనే ఆ రోజుకి ధన్యత అదే మనకి. దానికంటే గొప్ప ధన్యత ఇంకేం లేదు మనకు.